టైం అవుతుంది, ఇంకా షాప్కి వెళ్ళరా? కరెంట్ బిల్ ఆదా చేద్దామని. అదేంటి? 2 రోజులుగా పనే రాలేదు, అలా తీసుకొని కూర్చోవడం తప్పితే. అయితే కరెంట్ బిల్ షాప్లో తగ్గించి ఇంట్లో పెంచుతారా? అది కాదండి, పనులు రావట్లేదని షాప్ ఓపెన్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎలా? నేను చూసుకుంటానులే, ముందు టీ పట్టరా వెళ్ళి. ఉంటాను. ఎవరండి ఫోను? ఇదే, ఏదో చిన్న రిపేర్ పని అంట, 100 రూపాయలు వస్తుంది. ఎందుకు ఇప్పుడు అవదని చెప్పాను. అలా చూస్తావేంటి? మీరు కోప్పడినంటే ఒక మాట అంటాను, ఏమనుకోవద్దు. నీకు బాగా బద్ధకం పెరిగిపోయింది. ఇందాకలంతా అన్నారు పని లేదు షాప్కి వెళ్ళాలని, ఇప్పుడు పని వచ్చిందంటే చేయడానికి ఆలోచిస్తున్నారు. అంటే నాకు బద్ధకం అనే బిరుదు తగిలించావా? ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే పోనీ ఆ 100 రూపాయలైనా వస్తాయా? సరేలే, ఇంట్లో కూర్చొని నీతో తిట్లు తినే కన్నా ఆ షాప్లో కూర్చొని 100 రూపాయల పని చేసుకుంటే మంచిది. ఈ కోపానికి ఏం తక్కువ లేదు, ముందు టీ తాగి వెళ్ళండి. ఇందు, అబ్బా వస్తున్నానండి. ₹100 పని చేస్తున్నప్పుడు ఈ ₹1000 పని కూడా వచ్చింది. నువ్వు చెప్పినట్టుగా వెళ్ళడం వల్లే ఈ లాభం వచ్చింది. ఏదైనా నీ మాట వింటే మటుకు నాకు మంచిగా జరుగుతుంది. బాధ్యతను గుర్తు చేసే భార్య ఆ ఇంటికే అదృష్టం.